మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. సరే, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. చెప్పమ్మా. స్వర్గం నరకం గురించి ఆధారాలు ఉన్నాయా? బట్ మన పురాణాల్లోకి వస్తే మనకు కూడా మోక్షం అని, రంభ, ఊర్వశి, మేనక అని కదా. మరి దీన్ని ఎలా కంపారిజన్ మంచి ప్రశ్న. ఇక్కడ స్వర్గం వాడికి ఎలా వస్తుంది? మన 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 పురాణాల ప్రకారం వాడు యజ్ఞాలు యాగాలు చేస్తే, పుణ్యకార్యాలు చేస్తే వస్తుంది. భగవద్గీతలో చెప్పారు, క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. నువ్వు చేసిన పుణ్యం ఖర్చు అయిపోతే, ఏటీఎం కార్డు ఉంటే డబ్బులు వస్తాయండి, అకౌంట్లో డబ్బులు ఉండాలి, అవునా? సో కాబట్టి నువ్వు చేసిన పుణ్యం ఖర్చు అయిపోతే ఆటోమేటిక్గా నువ్వు కిందకు వచ్చేస్తావు, మత్స్యలోకం అంటే ఈ భూమండలానికి వచ్చేస్తావు అని చెప్పారు. కాబట్టి మనం ఇతన్ని నమ్మితే స్వర్గం, ఇతన్ని నమ్మకపోతే నరకం, అలా బెదిరింపు సెక్షన్ లేదు. ఇప్పుడు ఏ జ్యూస్ తేవాలి అని అడిగారు, సాంతరా తెమ్మన్నా తెచ్చేశారు, అయిపోయింది. ఇంకోటి నా ఇష్టం కదా, షాపోడి ఇష్టమే ఉంది. ఇప్పుడు జ్యూస్ తేవడానికి వెళ్ళినోడితో బెదిరిస్తాడా? రే డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగు లేకపోతే సస్తావు అంటాడు? అండ కదండి, అలా బెదిరించరు కదా. కానీ ఇది బెదిరింపు ఉంటుంది వాళ్ళ దాంట్లో. ఎవరికి స్వర్గం అంటే వాళ్ళ దృష్టిలో, వాళ్ళ పార్టీలో అంటే వాళ్ళ మతంలో చేస్తే స్వర్గం. నరకం ఎవరికి? ఆ నరకం ఎలా ఉంటుందో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు. భలే కామెడీ, అసలు భలే కామెడీ. ఇప్పుడు పోనీ వాళ్ళ ప్రకారమే స్వర్గం నరకం చూద్దాం. ఇప్పుడు సుభాష్ చంద్రబోసు, అల్లూరి సీతారామరాజు, కందుకూరి వీరేశం గారు, టంగుటూరి ప్రకాశ పంతులు గారు, మీ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, మా నాన్నగారు, ఈ పాస్టర్ వాళ్ళ నాన్న, సతీష్ కుమార్ వాళ్ళ తాత, వీళ్ళెవ్వరూ ఆ మతాన్ని నమ్మలేదు కదా. ఎలా అంతా ఎక్కడుంటారు ఇప్పుడు? అకార్డింగ్ టు దెమ్ ఎక్కడుంటారు వాళ్ళు? దుర్మార్గం కదమ్మా. ఒకరిని నమ్మడం నమ్మకపోవడం కాన్సెప్ట్ కాకూడదు. హౌ హీ లీడ్ లైఫ్ కదా. ఎవరు మన తిరుక్కన్ శ్రీనివాస్ ఒక కథ చెప్పాడు. అమరావతిలో కృష్ణానది దగ్గరలో పెద్ద ఆయన రోజు నదికి వెళ్ళి స్నానం చేసేవాడు, ఇంటికి వెళ్ళి ఇంట్లో పూజ చేసుకునేవాడు, శివాలయానికి వెళ్ళి దండం పెట్టుకునేవాడు, వాళ్ళ టిఫిన్ పెడితే తినేవాడు, అక్కడ ఆ స్నేహితులుంటే వాళ్ళతో పేపర్ చదివేవాడు, కబుర్లు చెప్పేవాడు, మళ్ళీ సాయంత్రం స్నానం చేసేవాడు, మధ్యాహ్నం భోజనం చేసేవాడు, రాత్రి వాళ్ళ ఆవిడ పెడితే తినేవాడు. ఇంతే కదా అన్నాడు. ఇందులో ఏముంది? అదే సినిమా కూడా వచ్చింది సార్. అమ్మ తెలీదమ్మా, ఏంటిది? మిథునం అని. అబ్బో అద్భుతం, నేను చూశానుగా, బాలు గారు. అద్భుతం, కొంచెం చూసా, బాగుంటది సరదా, అసలు అద్భుతం. అలా బతకటం కూడా ఇంపార్టెంట్. ఆయన ఏం చెప్పాడు కంక్లూషన్? అలా 30 ఏళ్ళు 60 ఏళ్ళు జీవించాడు, ఎవరికి హాని చేయలే, ఎవరికి నష్టం చేయలే, అలా మనం బతకగలం అన్నాడు ఆయన కదా కదా. ఇప్పుడు మనం అంటే ఇంక నేను వెళ్ళాలి కాబట్టి ఊరుకుంటున్నా, ఆ ప్రశ్నలు అడిగి అయిపోయాం మనం. ఇప్పుడు మీరు, నేను, వాడు, ఇంకో పిల్లోడు, ఇంకొకళ్ళు మనకు ఒక బిలీఫ్ ఉంటుంది. మీకు శివుడు అంటే ఇష్టం, ఆయనకి రావడం అంటే ఇష్టం, నాకు కృష్ణుడు ఇష్టం, కూడా వెంకటేశ్వరం ఇష్టం. కానీ మనం ఎవరిని బెదిరించాం. నేను నమ్మే శివుడిని నీవు నమ్మకపోతే సోలం పెట్టేసేస్తా, అలా మనం. కానీ చివరి 2 సందేహాలు ఇవే ఎందుకు అడుగుతున్నానంటే మిమ్మల్ని, ఎక్కువగా క్రైస్తవులు కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, ఎక్కువగా ఈ మధ్య ఎక్కువ అడుగుతున్న ప్రశ్న, ఆ రెండింటిని మాత్రమే తీసుకుంటున్నాను. మొదటి ప్రశ్న, హిందూ దేవుళ్ళకి కేవలం మగపిల్లలే సంతానం ఉంటారా? ఆడవాళ్ళు సంతానం ఉండదా? ఒక మోక్షానికి వెళ్తే అమృతం దొరుకుతుంది అంటే మద్యం. ఎవరు చెప్పారు? అమృతం అంటే ఏంటి మీ దృష్టిలో? అలానే రంభ, ఊర్వశి, మేనక ఉంటారు, వాళ్ళతో ఏమైనా చేయొచ్చా? అంటే ఇక్కడ చేయకుండా అక్కడికి వెళ్తే ఏమైనా చేయొచ్చా? ఇంకొకటి, ఈ స్వర్గం అనేది, ఈ మోక్షం అనేది ఓన్లీ జెంట్స్ కి మాత్రమే ఉంటుందా? మరి లేడీస్ కి ఏంటి ఫెసిలిటీస్? ఈ క్వశ్చన్ యాక్చువల్గా ఒక సోషల్ యాక్టివిస్ట్ అడిగారు. తప్పేలేదు.
దేవి కావచ్చు, సంధ్య కావచ్చు, తప్పేం లేదు కానీ ఈ క్వశ్చన్ 72 గురించి అడగలేదు ఆవిడ. ఏంటండి? 72 గురించి ఓకే. అలా అడిగితే బాగుంటుంది, అలా అడగలేదు. అడిగితే సినిమా వేరే ఉంటుంది. మోక్షం వేరు, స్వర్గం వేరు. నందతి 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 నిత్యం త్యాగరాజస్వామి వారు చెప్పారు. అతను వైరాగ్యం కలిగి కేవలం భగవంతుడి సేవలో నిమగ్నమై ఆనందంగా సంతోషంగా ఉండే స్థితిని మోక్షము అంటారు. మోక్షము గలదా దివిలో భువిలో జీవన్ముక్తులు గాని వారలకు మోక్షము గలదా. సో మోక్షము గలదా ఎవరికి? భువిలో జీవన్ముక్తులు గాని వారలకు అన్నారు. జీవన్ముక్తి అంటే ఏంటి? ఇక్కడ ఉన్నప్పుడే లిబరేటెడ్ అయి ఉండాలి అతను. లిబరేటెడ్ అంటే ఏంటి? ప్రపంచం పట్ల ఎటువంటి ఆసక్తి ఉండకూడదు. అతను ఈజ్ కాల్డ్ లిబరేటెడ్. ప్రపంచంతో ఏదో అనుభవించాలి, ఈ ప్రపంచాన్ని భోగించాలి, అలాంటి ఏ ఆలోచన లేని స్థితియే మోక్షం. అంటే శారీరక దృష్టి లేదు. నిస్త్రైగుణ్యో భవార్జున చెప్పాడు స్వామి భగవద్గీతలో. ఈ 3 గుణాలకి రైజ్ అబో త్రిగుణాస్ అని చెప్పాడు. ఆ స్థితికి వెళ్ళడం మోక్షం. ఈ స్వర్గం అనేది పుణ్యం మీద ఆధారపడి ఉంది. పుణ్యకార్యాలు, అన్నదానము, లేకపోతే ఇంకోళ్ళకి హెల్ప్ చేయడము, ఇలాంటివి ఏమి చేసినా పుణ్యం వస్తుంది. అక్యుములేట్ అయినటువంటి ఆ పుణ్యానికి అతను భోగించడానికి కొన్ని భౌతికమైన ఫెసిలిటీస్ ఇవ్వబడతాయి. ఆ ఫెసిలిటీస్ కోసం జీవించడం మానవ జీవితానికి ఎయిమ్ కాదు. అది ఎయిమ్ కాదు. దుర్లభం మానుషం జన్మం, దుర్లభం ముముక్షత్వం, దుర్లభం మహాపురుష సంశయం. ఎవరో ఎప్పటి వాళ్ళు మనకెందుకు? రామకృష్ణ పరమహంస హౌ హీ ట్రీటెడ్ హిజ్ వైఫ్, ఎలా ట్రీట్ చేశాడు? అమ్మవారిలా చూశాడు, అమ్మలా చూశాడు. అది కదా ఎగ్జాంపుల్ అంటే. ఇన్ని మాటలు ఎందుకు? ఆ క్వశ్చన్లో ఒకటి వస్తుంది, మీ మతంలో లేదా మీరు నమ్మిన బుక్లో మంచి అమ్మని చూపించమని. కాకపోతే మోజేసిన అడగని నెంబర్ ఇస్తాను. ఒక్క అమ్మ ఉంటుందా? చూపించండి. ఇంతెందుకు, మీరు 10 పేర్లు చెప్పమంటే 100 పేర్లు చెప్పగలం మనం. ఓ డొక్కా సీతమ్మ కావచ్చు, ఓ గార్గి కావచ్చు, ఓ అనసూయ కావచ్చు, ఇలా చాలా పేర్లు మనం చెప్పగలం. మరి ఇస్లాము క్రిస్టియానిటీలో 10 మంచి అమ్మల పేర్లు చెప్పండి. ఎందుకని? మనం అమ్మకి చాలా ప్రయారిటీ ఇస్తాం. మట్టిని ఏమంటాం? భూమాత. ఆవునేమంటాం? గోమాత. డబ్బుల్ని ఏమంటాం? లక్ష్మీదేవి. పుస్తకాన్ని ఏమంటాం? సరస్వతి. ఇప్పుడు మీ పేరు నాకు తెలియకపోయినా చెప్పమ్మా కదా. ఇది మన విధానం. అందుకే మొట్టమొదట వేదంలో ఏంటి? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మొట్టమొదట ఎవరికి చెప్పాం? అమ్మ. నీళ్ళునే అమ్మ అంటాం, అన్నాన్ని అన్నపూర్ణ అంటాం. ఇలా ప్రతి దాంట్లో అమ్మని చూస్తాం. అందుకే దేశాన్ని మనం భారత్ మాతాకి అనగలం. కానీ జెండాని గొడ్డ మొక్క అని పీడి సుందర్ లాంటి పిచ్చోడు అనగలడు. కానీ భగత్ సింగ్ లాంటి వాడు రక్తంతో తడిసిన ఆ జలియన్ వాలాబాగ్లో ఆ మట్టిని పట్టుకెళ్ళి సీసాలో పెట్టుకుని దేవుడిలాగా పూజ చేస్తూ రోజు తప్పించిపోతూ ఈ ఆంగ్లేయ పాలన నశించిపోవాలని కారాకోరి రైల్వేలో ఆయుధాలు దొంగతనం చేసి తర్వాత వాళ్ళకి దొరికేసి మన ముసలోడు సపోర్ట్ చేయకపోవడం వల్ల ఉరి తీయబడ్డాడు. మనకు తెలుసు. ఇలాంటి వీళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారని ఆ నాన్సెన్స్ ఎడారి మతాలు చెప్తాయి. అందుకని వ్యతిరేకిస్తాం. ఇది వీరభూమి. భారత్ వీరభూమి, పుణ్యభూమి, కర్మభూమి, ఋషిభూమి, పుణ్యభూమి, ధర్మభూమి, జ్ఞానభూమి, దేవభూమి. ఇక్కడ ఎందరో ఋషులు పుట్టారు, లోకం అంతా బాగుండాలని కోరుకున్నారు. అసలు ఇన్ని మాటలు ఎందుకు కానీ?
మంచి ఆహార పదార్థం వాళ్ళ దగ్గర ఏదైనా ఒకటి ఉంటే చెప్పండి. మనం ఎన్ని చెప్పగలమో, ఎన్ని చేయగలమో. మేము ఇస్కాన్లో కృష్ణాష్టమి చేస్తే ఒక్కసారి 500 వెరైటీలు, ఓసారి 1000 వెరైటీలు, ఓసారి 1500 వెరైటీలు చేస్తాం. అసలు అన్నీ ఉంటాయా? అది ఆనియన్ గార్లిక్ వాడకుండా, ఆనియన్ గార్లిక్ కూడా వాడకుండా, రక్తం కాదు ఆనియన్ గార్లిక్ వాడకుండా. అంత వేస్ట్ మంది, మిగిలింది వేస్ట్. అలాగని చెప్పి మనం ఏమో డిస్రెస్పెక్ట్ చెయ్యం. పోనీ వాడి బిలీఫ్ అది, పోన్లే అంటాం మనం. అలా అనుకోబట్టేనా గుళ్ళో ముస్లింలకు చోటిచ్చి నమాజ్ కూడా యాక్సెప్ట్ చేసాం. మరి మసీదులో భజన కుదురుద్దంటావా? అందుకే అన్ని మతాలు సమానం అంటే చెప్పు తీసుకోడతా అని అంత కోపంగా మాట్లాడేది. అందుకే అబద్ధం చెప్పకూడదు. రానా ఈజ్ యాక్టర్, బ్రహ్మానందం ఈజ్ యాక్టర్, నాకేం ఇబ్బంది లేదు. రానా అండ్ బ్రహ్మానందం బోత్ ఆర్ సేమ్ సైజ్ అంటే పోతుంది అమ్మా. అందుకని మారవలసింది హిందువులు. మనకి ప్రాబ్లం క్రిస్టియన్స్తో కాదు, ముస్లిమ్స్తో కాదు. వాళ్ళు కొన్నిటి ఫిక్స్ అయిపోయి దాంతో ఉన్నారు, వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళని మార్చాలని కోరిక కూడా మనకు లేదు. గుళ్ళల్లో హుండీల్లో డబ్బులు వేసేవాడు మారాలి, అన్ని మతాలు సమానం అనేవాడు మారాలి. భగవద్గీత, బైబిలు, ఖురాను 3 చదివిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇది మన విజ్ఞప్తి, నా కోరిక. ఎనీ హిందూస్ ఆర్ ఎనీ బొందుగాళ్ళు అంటే తెలుసు కదండి, అన్ని మతాలు సమానమైన బొందుగాళ్ళు అంటారు. సో ఎవరైనా వెల్కమ్. మీ నెంబర్ ఇచ్చేయండి, నేను ఫోన్ చేస్తా. ఇంకా తిట్టి వెళ్ళిపోతా అంటే తిట్టి వెళ్ళిపోండి. మీకు గట్స్ ఉంటే నేను నెంబర్ ఇస్తా. ఐ డోంట్ మైండ్. స్టిల్ మీరు 26లో ఆన్సర్ చేయగలిగితే 1 crore ఇవ్వడానికి 26 వద్దు, మనకు 13 ఆన్సర్ ఇస్తే 13 ఇస్తే చాలు. 13 క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే ఓకే, నేను మతం మారుతాను. నాతో పాటు 2 రాష్ట్రాల్లో 2 లక్షల మంది మతం మారుస్తాం. ఓకే, వాళ్ళకి పైసలు వస్తాయి, జనం వస్తారు, ఇంకా వాళ్ళు వాడుకోవాలి. వాళ్ళే చెప్పారు ఒక పాటలో, ఒక అమ్మాయి ఎవరో నెత్తిన క్లాత్ వేసుకుని పాడద్ది. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో. భలే పడింది అసలు. ఏందో ఇంకొక ఆవిడ ఉంది తెలియదు కానీ అబ్బా భలే క్రేజీ, భలే పాడద్ది. ఏమని, ఎస్సే నా మొగుడు, ఎస్సే నా ప్రియుడు. మరి ఇలా అన్నాక మనం ఏమనుకుంటాం, పోన్లే మొగుడో ప్రియుడోలే అనుకుంటాం కదా. తర్వాత కొన్ని రోజులకి మరి ఏమి ఎర్రగడ్డ బ్యాచ్ ఏంటో అర్థం కాదు, బిడ్డ 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 అని మొదలుపెట్టింది. యేసు మొగుడు అంది, మళ్ళీ బిడ్డ, మొత్తానికి ఎర్రగడ్డ. అది గొర్రెలమ్మ, గొర్రెకి బుర్ర ఉండదు కదా, గొర్రెకి బుర్ర ఉండదు. ఆ పుస్తకాల్లో జ్ఞానం ఉండదు, ఒక మంచి అమ్మ ఉండదు, అన్నం ఉండదు, ఆ మాటకు వస్తే స్నానం ఉండదు. కొన్ని చెప్తే బాగుండదు కానీ. థ్యాంక్ యూ సో మచ్. స్వస్తి.